వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్ర తెలంగాణ స్పెషల్ వంటల్లో మటన్ కర్రీకి నెంబర్ 1 స్థానం ఇవ్వచ్చండి. నేను వండే పద్ధతిని అనుసరించి చూడండి, ఇప్పటిదాకా మీరు ఎన్నడూ తినని మటన్ కర్రీ తింటారు. దీనికి కావలసిన మసాలాలు మనమే తయారు చేసుకోవాలండి. 3-4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో సగం నూనెలో వేపుకోవాలి. మిగతా సగం నీటిలో ఉడికించుకోవాలి. వేపుకుని ఉడికించుకున్న ఉల్లిపాయలు విడివిడిగా మిక్సీ ఆడాలి. ఈ మటన్ కర్రీకి స్పెషల్గా 10-15 ఎండుమిరపకాయలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకే జీలకర్ర, 4-5 లవంగ మొగ్గలు, 5 యాలకులు తీసుకోవాలి. ఒక జాజికాయలో సగం మాత్రమే తీసుకోవాలి. జాపత్రి, స్టార్ అనాస్ 3-4 తీసుకోవాలి. 4 పలవాకులు. ఇవన్నీ మిక్సీ ఆడుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు 4 టమాటాలు తీసుకుని మిక్సీలో చిన్న ముక్కల కింద కట్ చేసి వేసి బాగా మెత్తగా ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక పాను పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ వేసి ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మటన్ నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయి ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ మటన్ తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఇంకో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ ఆడి పక్కన పెట్టిన ఉల్లిపాయల పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకుంటూ మాడు పట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ కలపాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటను 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. మాంసం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. 2 పలవాకులు మెంతు ఆకు నలిపి వేయండి. నీళ్ళు అన్నీ ఎగిరిపోయి బాగా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరికి అయ్యింది. కొత్తిమీర వేసుకొని దించి కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.